వృశ్చిక రాశి వారు ఈ వారం ప్రతి విషయంలో ఎంతో జాగ్రత్తగా వ్యవహరిస్తారు. అందరినీ కలుపుకుంటూ వెళతారు. ఎవరైతే మీకు శత్రువులుగా ఉంటారో వారు స్నేహితులుగా మారిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అధికారుల యొక్క సహాయ సహకారాలు పుష్కలంగా లభిస్తుంటాయి. నిర్వహిస్తున్నటువంటి వ్యాపారాలను విస్తరింపచేసుకుని వాటి ద్వారా ప్రయోజనాలు పొందుతూ ఉంటారు. ఉద్యోగాల విషయంలో మీ పనితీరు అధికారులకు చాలా ఆనందాన్ని కలుగచేస్తుంది. మంచి మంచి ప్రశంసలు కూడా అందుతూ ఉంటాయి. విదేశీ ప్రయాణాల గురించి ఆలోచనలు చేస్తుంటారు. కార్యరూపం దాల్చేటటువంటి కొన్ని రకాల పనులను కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు. ముఖ్యమైనటువంటి పనుల్లో ఆలస్యాలు కలగకుండా కూడా మీరు ఎప్పటికప్పుడు జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. ఈ వారం కొన్ని రకాల నూతనమైనటువంటి పనులు ప్రారంభించుకునే అవకాశాలు ఉన్నాయి. స్థిరాస్తి వివాదాలను పరిష్కారం చేసుకోగలుగుతారు. విద్యార్థులు ఆశించినటువంటి అవకాశాలను అందిపుచ్చుకోగలుగుతారు. వ్యాపారంలో తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. స్థిరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి. సంఘంలో ఈ వారం విశేషమైనటువంటి గౌరవ మర్యాదలు కూడా లభించబోతున్నాయి. చిన్ననాటి స్నేహితులను కలుసుకుంటారు. వినోదపరమైనటువంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయుల నుండి ఆహ్వానాలు కూడా అందుకుంటూ ఉంటారు. రాజకీయపరమైనటువంటి కార్యక్రమాల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రచారాలు ప్రసారాల విషయంలో సమాచార లోపం లేకుండా జాగ్రత్తలు తీసుకోవటం మంచిది. ఈ వారం శుభకరమైనటువంటి ఫలితాలు పొందేందుకై వృశ్చిక రాశి వారు పార్వతీ అమ్మవారిని పూజించటం మంచిది. పార్వతీ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించటం, పాయసమును నివేదన చేయటం, పేదవారికి కాయగూరలు దానం చేయటం అనేది చాలా మంచిది.